Welcome to Genius Classes. So in this class I am going to explain the RRB Group D previous problems. So maths sambandhinchina previous problem chuddam. So let us see the problem number 1. So 2 pipes X and Y fill a cistern in 21 hours and 24 hours respectively. The pipes are opened simultaneously. It is found that due to a leakage in the bottom, it takes 48 minutes more to fill the cistern. When the cistern is full, in how much time will the leak empty it if no pipe is opened during that time? If no pipe is opened during that time. So actually ఈ ప్రాబ్లం వచ్చేసి టైమ్ అండ్ వర్క్లోని పైప్స్ అండ్ సిస్టర్న్ అనే కాన్సెప్ట్లోది. తెలుగులో తొట్టెలు మరియు కుళాయిలు అంటాం. జనరల్గా ఈ ప్రాబ్లం చూడండి. ఎక్స్ కామా వై అనే 2 గొట్టాలు వరుసగా 21 గంటల్లో 24 గంటల్లో ఖాళీ తొట్టిని నింపగలవు. ఒక ఖాళీ తొట్టిని విడివిడిగా నింపగలవు. అంటే ఒక ఎంటీగా ఉన్న తొట్టిని లేదా ఒక ట్యాంకుని ఎక్స్ అనే గొట్టము సింగిల్గా ఫిల్ చేసి ఎంత టైం పడుతుందంటే 21 అవర్స్ పడుతుందంట. అదే వై అనే గొట్టము అదే ఖాళీగా ఉన్న ట్యాంకుని ఫిల్ చేయడానికి పట్టే సమయం 24 అవర్స్ అంట. విడివిడిగా నింపగలవు. కానీ తొట్టికి అడుగు భాగాన రంధ్రం పడడం వలన తొట్టి నిండడానికి 48 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. అంటే యాక్చువల్గా ఈ రెండు, మొదటి పైప్ ఏమో 21 గంటల్లో నింపుతుంది, రెండవ పైప్ ఏమో 24 గంటల్లో నింపుతుంది. కానీ తొట్టికి అడుగు భాగాన చిన్న రంధ్రం పడడం వలన పైనుంచి ఈ 2 గొట్టాలు అంటే నింపే గొట్టాలు పోస్తుంటే కింద నుంచి ఏం చేస్తుంది, ఖాళీ చేసే గొట్టము రంధ్రం పడితే లీక్ అవుతాయి కదా వాటరు. అంటే ఆటోమేటిక్గా ఇవి పోసేటప్పుడు కొంత వాటర్ అనేది డ్రైన్ అవుతుంది. కాబట్టి ట్యాంకు నిండడానికి నార్మల్గా పట్టే సమయం కంటే కూడా ఎంత సమయం ఎక్కువ పట్టిందంట, 48 నిమిషాల సమయం ఎక్కువ పట్టింది. అయినా పూర్తిగా నిండిన తొట్టిని, అంటే ఒకవేళ పూర్తిగా ఆ ట్యాంకు నిండా నీరు ఉంటే ఆ పూర్తిగా నీటితో నిండి ఉన్న ట్యాంకుని ఖాళీ చేసే గొట్టం ఒకటే ఎంత కాలంలో ఖాళీ చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఏమన్నాడంటే హౌ మచ్ టైమ్ ద లీక్ ఎంటీ ఇట్ ఇఫ్ నో పైప్స్ ఈజ్ ఓపెన్ డ్యూరింగ్ దట్ టైం. అంటే తొట్టిలో మొత్తం నీటిని నింపేసి మిగతా 2 గొట్టాలు నింపే గొట్టాలని ఆపివేసి ఓన్లీ రంధ్రం ఒకటే ఈ తొట్టిలో నీటిని అంతటిని ఎంత సమయంలో ఖాళీ చేస్తుందని అడిగాడు. యాక్చువల్లీ ఇక్కడ రంధ్రం ఉన్నప్పుడు రంధ్రము లేనప్పుడు, వితౌట్ హోల్ అండ్ విత్ హోల్. జనరల్గా రంధ్రం ఉన్నప్పుడు రంధ్రం లేనప్పుడు అంటే విత్ లీకేజ్ వితౌట్ లీకేజ్ కింద తీసుకుంటాం. వితౌట్ లీకేజ్ మనకి టైం తెలియదు, బట్ విత్ లీకేజ్ టైం తెలుసు. విత్ లీకేజ్ ఇట్ టేక్స్ హౌ మెనీ మినిట్స్ మోర్, 48 మినిట్స్ మోర్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ అనే గొట్టము ఒక ట్యాంకుని ఎంత సమయంలో నింపుతుంది, 21 అవర్స్లో నింపుతుంది. అదే ట్యాంకుని వై అనే గొట్టము ఎంత సమయంలో నింపుతుంది, 24 అవర్స్లో నింపుతుంది. ఎక్స్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 21 అవర్స్, వై కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ వాట్ టైం, 24 అవర్స్. మరి అక్కడ ట్యాంక్ యొక్క సామర్థ్యం మనకు తెలియదు. ఎప్పుడైనా సరే ట్యాంక్ యొక్క సామర్థ్యం తెలియనప్పుడు ట్యాంక్ యొక్క సామర్థ్యం కావాలంటే ఈ 2 నంబర్ల యొక్క ఎల్సిఎమే. ఈ 2 నంబర్లకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. నవ్ ఎల్సిఎం ఆఫ్ ద 2 నంబర్స్ 21, and 24. ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడానికి 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో 2 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేయండి. సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకొచ్చిన తర్వాత న్యూమరేటర్లో ఉన్న సింప్లెస్ట్ ఫామ్ నంబర్ తోటి డినామినేటర్ ఒరిజినల్ నెంబర్ని మల్టిప్లై చేయండి, విల్ గెట్ ద ఎల్సిఎం. అదర్వైజ్ ఇక్కడ ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో కన్వర్ట్ చేయండి. దీన్ని ఎలా రాస్తాం, 3 7s are రాస్తాం. బట్ 24 I can write 3 8s are. బట్ 8 ప్రైమ్ నంబర్ కాదు, దిస్ ఈజ్ ద 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 ఈజ్ ద ప్రైమ్ నంబర్. ఫైనల్ గా ఇక్కడ 3 అనేది 3కి మల్టిపుల్, 3 అనేది 3కి కారణాంకం. 3 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 3 కాబట్టి ఐ కెన్ ఎలిమినేట్ 3. 7 3s are 21, 21 8s are 168. LCM is equal to 168. Now LCM is equal to 168. The tank capacity is equal to 168 liters. 168 liters is the tank capacity. అంటే 168 లీటర్లు వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఇస్ ఈక్వల్ టు 168 లీటర్స్. అంటే ట్యాంకు సామర్థ్యం 168 లీటర్లు. ఈ 168 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకుని ఎక్స్ అనే గొట్టము ఒంటరిగా ఎంత సమయంలో నింపగలదు, 21 అవర్స్లో నింపగలదు. మరి ఎక్స్ గొట్టము 168 లీటర్ల ట్యాంకుని 21 గంటల్లో నింపితే ఎక్స్ అనే గొట్టము ప్రతి గంటకు ఎన్ని లీటర్ల నీటిని నింపుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 168 by 21 అంటే విల్ గెట్ ఈచ్. ఎక్స్ పైప్ కెన్ ఫిల్ 8 liters per hour. ఎక్స్ పైప్ కెన్ ఫిల్ 8 liters per hour. ప్రతి గంటకు ఎక్స్ అనే గొట్టము ట్యాంకులో 8 లీటర్ల నీటిని పోస్తుంది. అలాగే వై అనే గొట్టము 168 లీటర్ల ట్యాంకుని 24 గంటల్లో నింపితే మరి 1 గంటకు నింపే నీళ్ళెన్ని,
ఒక గంటకు నింపే నీళ్ళు ఏంటంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ద వై పైప్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 168/24. ఈ 168ని 24 ఎన్నిసార్లు భాగిస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ 7 times. వై పైప్ కెన్ ఫిల్ 7 liters per hour. 7 liters per hour. X pipe can fill. So X pipe can fill 8 liters per hour. అంటే X అనే గొట్టము ప్రతి గంటకు 8 లీటర్ల నీటిని ట్యాంకులో పోస్తుంది. Y అనే గొట్టము ప్రతి గంటకు 7 లీటర్ల నీటిని ట్యాంకులో పోస్తుంది. మరి రెండు గొట్టాలు కలిసి అంటే ఇఫ్ ద బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్, ఈ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ అంటే రెండు గొట్టాలను ఒకేసారి తెరిచి ఉంచామనుకోండి, 1 hourలో ట్యాంకు ఎంత నీటితోటి నిండుతుందంటే 7 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 liters per hour. మరి రెండు గొట్టాలు లీకేజ్ లేనప్పుడు ట్యాంకుని ఎంత సమయంలో నింపుతాయి? ఈ రెండు గొట్టాలు కలిసి, సో ట్యాంకుకి లీకేజ్ లేనప్పుడు, వితౌట్ లీకేజ్ అన్నట్టు, అంటే రంధ్రము లేనప్పుడు ఈ రెండు గొట్టాలు కలిసి ట్యాంకుని ఎంత సమయంలో నింపుతాయి? సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైం? సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? టోటల్ వర్క్ డివైడెడ్ బై ద ఎఫిషియన్సీ. But time taken by the two pipes we need. Time taken by the two pipes we need. So time taken by X plus Y. ఈ రెండు గొట్టాలు కలిసి ఈ 168 లీటర్ల ట్యాంకుని ఎంత టైంలో నింపుతాయి అంటే, సో ఎఫిషియన్సీ ఆఫ్ బోత్ పైప్స్ 8 + 7 ఈజ్ ఈక్వల్ టు 15. సో 15 hours. సో ఆఫ్టర్ క్యాన్సిలేషన్ విల్ గెట్ ద వాల్యూ 5 ఈజ్ 56 times and 5 ఈజ్ 3 times. ఎస్. సో వితౌట్ లీకేజ్ అంటే ట్యాంకుకు రంధ్రము లేనప్పుడు ఈ రెండు గొట్టాలు కలిసి ట్యాంకుని 56/3 గంటల సమయంలో నింపుతాయి. బట్ ప్రాబ్లంలో ఏమన్నాడు? సో తొట్టికి అడుగు భాగాన రంధ్రం పడడం వల్ల తొట్టి నిండడానికి 48 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుందంట. అంటే రంధ్రము పడ్డదంటే రంధ్రం అనేది కూడా ఒక పైపే కదా. నేను ఇప్పుడు రంధ్రాన్ని ఏమనుకుంటా అంటే రంధ్రం యొక్క సామర్థ్యాన్ని జడ్గా తీసుకుంటాను. ఎక్స్ అనే పైప్ ఫిల్లింగ్ పైప్, వై అనే పైప్ కూడా ఫిల్లింగ్ పైపే, బట్ జెడ్ అనే పైప్ ఏంటి? రంధ్రము. సో రంధ్రం యొక్క సామర్థ్యం తెలియదు కాబట్టి లెట్ ఇట్ బి జెడ్గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ మూడు గొట్టాలు కలిసి అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడ ఎక్స్ అంటే నింపే గొట్టము, వై అంటే కూడా నింపే గొట్టమే, బట్ జెడ్ అంటే ఏంటి? ఖాళీ చేసే గొట్టం. ఈ మూడు గొట్టాలను ఏకకాలంలో తెరిచి ఉంచితే ట్యాంకు నిండడానికి పట్టే సమయం ఎంత? 48 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. అంటే 56/3 గంటలు కాకుండా మరో 48 minutes. 48 minutesని అవర్స్లో కన్వర్ట్ చేస్తే 48/60. సో 48/60 అంటే 12 ఈజ్ 4 times, 12 ఈజ్ 5 times. సో 12 ఈజ్ 5 times. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 56/5. ఇయర్ ఆల్సో 56/5 బికాస్ ఆఫ్ ఇయర్ 56 are 3 5s are 56/5 plus 4/5. టోటలీ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 60/5. 60/5 అంటే ఆన్సర్ ఏంటి? దట్ ఈజ్ ఈక్వల్ టు 12 hours. సో 12 hours అంటే మూడు గొట్టాలు తెరిచి ఉంచినప్పుడు అంటే రంధ్రం ఏర్పడినప్పుడు, సో తొట్టికి అడుగు భాగాన రంధ్రం ఉంటే సో ట్యాంక్ నిండడానికి పట్టే సమయం 48 నిమిషాలు ఎక్కువగా పట్టింది. నార్మల్గా రంధ్రం లేనప్పుడు 56/5 గంటలు అంటే రంధ్రం ఉన్నప్పుడు పట్టిన సమయం ఎంత? 12 hours. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రాబ్లంలో? రంధ్రం యొక్క సామర్థ్యం. సో రంధ్రం యొక్క సామర్థ్యం కావాలి అంటే మనకి రంధ్రం యొక్క సామర్థ్యం కావాలి. సో రంధ్రం యొక్క సామర్థ్యం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ ఎక్స్ పైప్ కెన్ ఫిల్ 21 hours to fill the entire tank. X pipe can fill 21 hours. So Y pipe can fill the entire tank in 24 hours. ఇప్పుడు ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో ఈ రంధ్రం ఉన్నప్పుడు ఈ రెండు గొట్టాలని తెరిచి ఉంచిన రంధ్రం కూడా తెరిచి ఉంచితే ట్యాంక్ నిండడానికి పట్టే సమయం ఎంతంటే 12 hours. సో నౌ ఫైనలీ యూ టేక్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 numbers విల్ గెట్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ అయితే మారదు, దట్ ఈస్ ఈక్వల్ టు 168. ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 168 liters. సో టీవీ అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్. ఓకే, ఈ 168 liters ట్యాంకుని ఎక్స్ అనే పైప్ ఒక్కటే నింపితే గంటకి ఎన్ని లీటర్ల నీటి నింపుతుంది? ఎక్స్ పైప్. సో ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎక్స్ పైప్ ఈజ్ ఈక్వల్ టు 8 liters per hour. ఎఫిషియన్సీ ఆఫ్ ద వై పైప్ ఈజ్ ఈక్వల్ టు 7 liters per hour. మరి ఈ మూడు గొట్టాలను ఏకకాలంలో తెరిస్తే, మూడు గొట్టాలంటే పైనుంచి 2 గొట్టాలు పోస్తుంటే కింద నుండి ఒక గొట్టం తీసేస్తుంటుంది వాటర్ని. ఈ మూడు గొట్టాలను ఏకకాలంలో తెరిస్తే ట్యాంక్ అనేది గంటకు ఎన్ని లీటర్ల నీటిని ట్యాంకులో పోస్తుంది అంటే ఇక్కడ ప్రతి గంటకు 8 లీటర్లు నిండుతుంది. వై పైపు ప్రతి గంటకు 7 liters నీటిని ట్యాంకులో పోస్తుంది. మరి మూడు గొట్టాలను తెరిచినప్పుడు ట్యాంక్ అనేది ప్రతి గంటకు ఎన్ని లీటర్ల నీటితో నిండుతుంది? జస్ట్ 14 liters నీటితోనే నిండుతుంది. బికాస్ ఆఫ్ సో 12 how many times in 168? 14 times. అంటే ఈ రెండు గొట్టాలు కలిసి ఒక గంటలో 15 లీటర్ల నీటిని ట్యాంకులో పోస్తే అదే సమయంలో ఈ గొట్టం అంటే మూడు గొట్టాలు తెరిచినప్పుడు ట్యాంక్ అనేది 15 లీటర్లతో నిండదు, 14 లీటర్లతో నిండుతుంది.
సో బికాస్ ఆఫ్ ఎందుకు వై జెడ్ ఈజ్ ద లీకేజ్ పైప్, జెడ్ ఈజ్ ద లీకేజ్ పైప్. ఈ రెండు గొట్టాలు కలిసి 15 లీటర్ల నీటిని ట్యాంక్లో పోస్తే అదే సమయంలో జెడ్ అనే గొట్టం ఏం చేస్తుంది, సో 1 లీటర్ వాటర్ని డ్రైన్ చేస్తుంది వాటర్ నుంచి. ప్రతి గంటకు జెడ్ అనే గొట్టం అంటే ఏంటి, ఇక్కడ డ్రైన్ పైప్ అంటే ఏంటి, సో రంధ్రము. సో ప్రతి గంటకు రంధ్రము ఎన్ని లీటర్ల నీటిని ట్యాంకులోంచి ఖాళీ చేస్తుందంటే 1 లీటర్. ఎందుకంటే x+y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 8+7 15 ఉండాలి. బట్ ఇక్కడ ఎంత 14 లీటర్స్తోనే ట్యాంక్ ఫిల్ అవుతుంది. మరి 15 లీటర్స్లో 14 లీటర్సే ట్యాంక్ ఫిల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు, ఇది రంధ్రం ఏం చేస్తుంది, సో ట్యాంక్ని ఖాళీ చేస్తుంది. రంధ్రం యొక్క సామర్థ్యం ఎంత అంటే, సో రంధ్రము ప్రతి గంటకు సో 1 లీటర్ నీటిని ఖాళీ చేస్తుంది. సో ద లీకేజ్ పైప్ కెన్ ఎంప్టీ 1 లీటర్ పర్ అవర్. ప్రతి గంటకు రంధ్రం అనేది 1 లీటర్ నీటిని ఖాళీ చేస్తుంది. సో మరియు గంటకు 1 లీటర్ చొప్పున ఖాళీ చేసుకుంటూ పోతే ద టైమ్ టేకెన్ బై ద జెడ్ పైప్ ఈజ్ ఈక్వల్ టు ఈ 168 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎన్ని గంటల్లో ఖాళీ అవుతుందో, అంటే మొత్తం ట్యాంక్ ఎన్ని గంటల్లో ఖాళీ అవుతుందంటే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 168 అవర్స్. అంటే ట్యాంకులో పూర్తిగా నీరు ఉన్నప్పుడు, అంటే ట్యాంక్ మొత్తం నిండిపోయి ఉంది, ఇప్పుడు ఆ రంధ్రాన్ని మాత్రమే ఓపెన్ చేశారు. సో ఇక్కడ నింపే గొట్టాలని క్లోజ్ చేశారు, ట్యాంక్ మొత్తం నిండిపోయింది. ఇప్పుడు రంధ్రం మాత్రమే ఓపెన్ చేస్తే ఈ రంధ్రము ఈ ట్యాంకులో మొత్తం నీటిని ఎంత సమయంలో ఖాళీ చేస్తుందంటే 168 అవర్స్ పడుతుంది. 168 hours. Because of for every 1 hour the leakage pipe can empty 1 liter per hour. For every hour the leakage pipe can empty the 1 liter of water. ప్రతి గంటకు లీకేజ్ పైపు 1 లీటర్ నీటిని ప్రతి గంటకు 1 లీటర్ నీటిని ఖాళీ చేస్తే మొత్తం 168 లీటర్ల నీటిని ఈ లీకేజ్ పైపు ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుందంటే 168 అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఎన్ని అవర్స్లో, 168 అవర్స్. వేర్ ఇట్ ఈస్ ఆప్షన్ నంబర్ సో 1 ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్, అండ్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద యాంగిల్ ట్రేస్డ్ బై ద అవర్ హ్యాండ్ ఇన్ 18 minutes? సో వాట్ ఈస్ ద యాంగిల్ ట్రేస్డ్ బై ద అవర్ హ్యాండ్ ఇన్ 18 minutes? దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇన్ ద క్లాక్స్లోంచి ప్రాబ్లం. జనరల్గా గంటల ముళ్ళు 18 నిమిషాల సమయంలో ఎన్ని డిగ్రీల కోణాన్ని తిరుగును. అంటే ఇక్కడ మనకు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, సో అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్. అవర్ హ్యాండ్ అంటే మినిట్ హ్యాండ్ అనేది 12 దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 దగ్గరకే వచ్చింది అనుకోండి, అంటే ఇట్ టేక్స్ 1 కంప్లీట్ రొటేషన్. మినిట్ హ్యాండ్ టేక్స్ 1 కంప్లీట్ రొటేషన్, దట్ మీన్స్ వాట్ 360 degrees యాంగిల్ కవర్డ్ ఇన్ వాట్ టైం, సో 1 hour టైం. 1 hour టైం అంటే ఏంటి, మినిట్ హ్యాండ్ అనేది 360 డిగ్రీల కోణాన్ని తిరగడానికి 1 గంట సమయం పడుతుంది. అదేవిధంగా గంటల ముళ్ళు 12 దగ్గర మొదలయ్యి మళ్ళీ 12 దగ్గరికి వచ్చిందంటే దాని అర్థం ఏంటి, సో 12 hours టైం కంప్లీట్ అయినట్టు. 12 అవర్స్లో ఏమైంది, సో 360 degrees యాంగిల్ని రొటేట్ అయింది. అంటే 360 డిగ్రీల కోణాన్ని పరిభ్రమించడానికి గంటల ముళ్ళుకి పట్టే సమయం ఎంత అంటే 12 గంటలు. ద అవర్ హ్యాండ్ ఈజ్ రొటేటింగ్ 360 degrees ఆఫ్ యాంగిల్ ఇన్ వాట్ టైం, 12 hours ఆఫ్ టైం. సో ఇదే ప్రాబ్లం ఇక్కడ. అవర్ హ్యాండ్ ఈజ్ రొటేటింగ్ 360 degrees యాంగిల్ ఇన్ 12 hours ఆఫ్ టైం. 12 అవర్స్లో ఇది ఎంత రొటేట్ అవుతుంది, 360 degrees యాంగిల్ రొటేట్ అవుతుంది. మరి 1 అవర్లో రొటేట్ అయ్యే టైం ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ 360 degrees డివైడెడ్ బై 1 అవర్లో అవర్ హ్యాండ్ రొటేట్ అయ్యేది ఎంత, 30 degrees. 1 hour అంటే ఈజ్ నథింగ్ బట్ 60 minutes. For every 60 minutes the hour hand is rotating 30 degrees. For every 1 minute of time the hour hand is rotating half degree. సో ప్రతి నిమిషానికి గంటల ముళ్ళు ఎన్ని డిగ్రీల కోణాన్ని పరిభ్రమిస్తుంది, హాఫ్ డిగ్రీ కోణాన్ని పరిభ్రమిస్తుంది. ఫర్ ఎవ్రీ 1 minute ఆఫ్ టైమ్ ద అవర్ హ్యాండ్ ఈజ్ రొటేటింగ్ హాఫ్ డిగ్రీ యాంగిల్. మరి ఇక్కడ ఏమంటున్నారు టోటల్గా, మరియు 1 minuteకి ఇక్కడ 1 minuteకి హాఫ్ డిగ్రీ రొటేట్ అయితే సో ఓవరాల్గా ఎంత అడుగుతున్నాడు, సో 18 minutesలో ఎంత రొటేట్ అవుతుంది. 1లో సగం ఎంత, 1లో సగం హాఫ్ కాబట్టి మరి 18లో సగం ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 degrees. ద అవర్ హ్యాండ్ ఈజ్ రొటేటింగ్ 9 degrees ఆఫ్ యాంగిల్ ఇన్ వాట్ టైం, 18 minutes ఆఫ్ ద టైం. సో మీరు ఇక్కడ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. ద అవర్ హ్యాండ్ ఈజ్ రొటేటింగ్ ఫర్ ఎవ్రీ 1 minute సో హాఫ్ డిగ్రీ, లేకుంటే ఫర్ ఎవ్రీ 1 hour 30 degrees. 1 hour అంటే 60 minutes. 60 minutesలో 30 డిగ్రీల కోణాన్ని తిరిగితే 1 నిమిషంలో తిరిగే కోణం ఎంత, హాఫ్. 1లో సగం హాఫ్ అయినప్పుడు 18 నిమిషాల్లో తిరిగే కోణం ఎంత, 18లో సగం ఎంత, జస్ట్ 9 minutes ఓన్లీ. సో 9 degrees ఓన్లీ. ద అవర్ హ్యాండ్ ఈజ్ రొటేటింగ్ 9 degrees ఆఫ్ యాంగిల్ ఇన్ వాట్ టైం, సో 18 minutes ఆఫ్ ద టైం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం,
So which of the following is the greatest number that divides 72 and 119 and leaves 3 and 4 as the reminders, respective reminders. So respective reminders. Actually so మనకి ఈ ప్రాబ్లం వచ్చేసి and see the next third problem, which of the following is the greatest number that divides 72 and 119 and it leaves 3 and 4 as the respective reminders. ఏ గరిష్ట సంఖ్యతో 72 మరియు 119లను భాగిస్తే వరుసగా 3 మరియు 4లు శేషాలుగా వచ్చును. యాక్చువల్గా ఈ ప్రాబ్లం వచ్చేసి రిమైండర్స్ కాన్సెప్ట్లోది. సో రిమైండర్స్ విత్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ కూడా యూస్ చేస్తాం. సో యాక్చువల్గా రిమైండర్స్ కాన్సెప్ట్లో ఇక్కడ ఏ గరిష్ట సంఖ్యతోటి, ఫర్ ఎగ్జాంపుల్ 72 అనే నంబర్ని మరియు 112 అనే నంబర్లను ఏ గరిష్ట సంఖ్య, ఇక్కడ డివైజర్ ఏ గరిష్ట సంఖ్య చేవు భాగిస్తే ఇక్కడ శేషం ఎంత రావాలంట, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 రావాలి. ఇక్కడ శేషం ఎంత రావాలి, 4 రావాలి. సో మనం ఫైండ్ అవుట్ చేయవలసిన గ్రేటెస్ట్ నంబర్ ఏ స్థానంలో ఉంది. సో ఇట్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డివైజర్. ఎప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ డివైజర్ ప్లేస్ లో ఉంటుందో ఆల్వేస్ గో విత్ హెచ్సిఎఫ్ ఆర్ జీసీడి. మనం ఫైండ్ అవుట్ చేయవలసిన నంబర్ అనేది డివిడెండ్ ప్లేస్ లో ఉందనుకోండి. డివిడెండ్ ప్లేస్ లో ఉన్నప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, నౌ టేక్ ద ఎల్సిఎం. డివిడెండ్ ప్లేస్లో ఉంటే ఎల్సిఎం, డివైజర్ ప్లేస్లో ఉంటే హెచ్సిఎఫ్. కాబట్టి ఈ ప్రాబ్లంకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ క్లియర్గా చూడండి. యాక్చువల్గా ఇక్కడ 72తో డివైడ్ 72 and 119. సో వాట్ ఆర్ ద రెస్పెక్టివ్ రిమైండర్స్. సో డిఫరెంట్ రిమైండర్స్ ప్రాబ్లం కాబట్టి ఈ రిమైండర్స్ని నంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. సో ఫైనల్లీ విల్ గెట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 72 minus 3. The result is equal to 69. 119 minus 3, that is equal to 119 is 4. Yes, the remainder is equal to 4, that is equal to 115. So after taking difference you can find out the HCF of these two values. ఈ రెండు నంబర్లకి HCF క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండు నంబర్లకి HCF క్యాలిక్యులేట్ చేయాలంటే సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్. హియర్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ 46. సో 46 కాకుండా రెగ్యులర్గా మీరు HCF క్యాలిక్యులేట్ చేయండి. 69కి 115కి HCF. సో 115ని నేను 69తో డివైడ్ చేస్తే డివిజన్, లాంగ్ డివిజన్ మెథడ్. 69 1s are 69, దట్ ఈజ్ ఈక్వల్ టు 69 అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 15 minus 9 6, దిస్ ఈజ్ ఈక్వల్ టు 46. ఇక్కడ 69 రాస్తాను. Here 46 1s are 46, the remainder is equal to what, 23. Here 46, so 23 is 2 times 46, finally the remainder is equal to 0. So finally HCF of these two numbers is equal to what, 23. So the HCF is representing for the greatest number. Therefore greatest number is equal to required greatest number. So greatest number is equal to what, that is equal to 23 only. అంటే 72 119లను ఏ గరిష్ట సంఖ్య చేత భాగించినప్పుడు వరుసగా 3 మరియు 4లు శేషాలుగా వస్తాయంటే సో 23 తో డివైడ్ చేయాలి. మరి ఇచ్చిన ఆప్షన్స్ లో 23 ఉందంటే ఇస్ దేర్ ఇన్ ద ఆప్షన్ నంబర్ 1 ఓన్లీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏది సహప్రధాన సంఖ్యల జత అంటున్నాడు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యల జతను ఫైండ్ అవుట్ చేయాలి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ ద కో-ప్రైమ్స్. కో-ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? If the two numbers do not have any common factors, if the two numbers do not have any common factors, then the pair is called co-prime, otherwise not a co-prime. ఏ రెండు సంఖ్యలకైతే ఉమ్మడి కారణాంకాలు ఉండవో ఒకటి తప్ప, సో ఆ యొక్క జతని మనం సహప్రధాన సంఖ్యల జతగా చెప్తాం. ఉమ్మడి కారణాంకాలు ఉండొద్దు లేదనుకోండి, ఏవైనా రెండు వరుస సంఖ్యలు ఎల్లప్పుడూ కూడా ఏమైతే సహప్రధాన సంఖ్యలు అయితే. సో ఎనీ టూ కాన్జుగేటివ్ నంబర్స్ ఆర్ ఆల్వేస్ co-prime numbers. Any two consecutive numbers are always co-prime numbers because of, సో వరుస సంఖ్యలకు ఎప్పుడు కూడా ఉమ్మడి కారణాంకాలు ఉండవు. ఫస్ట్ మనకి ఇచ్చిన పేర్స్లో వరుస సంఖ్యలు ఉన్నాయో లేదో చూసుకోండి. యాక్చువల్గా 34 35 ఆర్ ద కాన్జుగేటివ్ నంబర్స్. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. రెండు వరుస సంఖ్యలు ఎప్పుడు కూడా సహప్రధాన సంఖ్యలే. సో 34 తర్వాత వచ్చే నెంబర్ 35. 34 and 35 ఆర్ ద కాన్జుగేటివ్ నంబర్స్. సో టూ కాన్జుగేటివ్ నంబర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. సో ఎనీ టూ కాన్జుగేటివ్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ కో-ప్రైమ్. కాబట్టి ఇదే కో-ప్రైమ్ అవుతుంది. 34 35 రెండు వరుస సంఖ్యలు. 34కి 35కి ఎలాంటి ఉమ్మడి కారణాంకాలు ఉండవు ఒకటి తప్ప. కాబట్టి 34 35 అనేవి సహప్రధాన సంఖ్యలు అయితే. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇప్పుడు 12 అనేది 6తో డివైడ్ అవుతుంది, 18 అనేది 6తో డివైడ్ అవుతుంది. అంటే దీనికి ఉమ్మడి కారణాంకం ఉన్నట్లే. 12 2తో డివైడ్ అవుతుంది మరియు 3తో కూడా డివైడ్ అవుతుంది. ఇక్కడ 12 18 6తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది అండ్ 3తో కూడా డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది సహప్రధాన సంఖ్యల జత కాదు. మరి 7 and 14, 7 divided by 7, here 14 also divided by 7. So is there any common factor? And yes, more than one. So 7, 14 are having one common factor.
7,14 ఉమ్మడి కారణాంకం ఉంది. ఒకటి కాకుండా ఇంకో ఉమ్మడి కారణాంకం ఏంటి 7. ఈ రెండింటిని 7 భాగిస్తుంది కాబట్టి ఇది సహప్రధాన సంఖ్యల జత కాదు. 17,170. సో 15ని 17 భాగిస్తుంది, 170ని కూడా 17 భాగిస్తుంది. అంటే ఇక్కడ ఉమ్మడి కారణాంకం ఉంది, ఇది సహప్రధాన సంఖ్యలు కాదు. 7ని 7 భాగిస్తుంది, 14ని 7 భాగిస్తుంది. సో 12ని 6 భాగిస్తుంది, 18ని కూడా 6 భాగిస్తుంది. ఈ 3 ఆప్షన్స్ కూడా ఏమున్నాయి, ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ ఏం కావు, సహప్రధాన సంఖ్యలు కావు. మరి ఇందులో సహప్రధాన సంఖ్యలు ఏంటి, ఫస్ట్ వన్నే, బికాస్ ఆఫ్ 34 and 35 ఆర్ ద 2 కాన్జుగేటివ్ నంబర్స్ కాబట్టి. నెక్స్ట్ వన్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 135 degrees, దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ దట్ పాలిగాన్ ఈజ్. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో సో మీకు జామెట్రీ మెన్సురేషన్ నుంచి మినిమం 3 to 4 ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో వన్ ఆఫ్ ద మోడల్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఖచ్చితంగా పాలినామియల్స్ నుంచి వస్తుంది. సో నాట్ పాలినామియల్, పాలిగాన్స్ నుంచి వస్తుంది. పాలిగాన్ అంటే బహుభుజి అంటాం. సో బహుభుజి. మరి ఇక్కడ పాలిగాన్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 135 degrees, దెన్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ దట్ ద పాలిగాన్ ఈజ్. సో పాలిగాన్ హ్యాజ్ ఈజ్. సో ఒక క్రమ బహుభుజి యొక్క ఒక అంతర కోణం విలువ 135 degrees. అంతర కోణము విలువ 135 degrees అయితే ఆ క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుక్కోవాలి. దీన్ని మనం 2 types గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. So one is formula method. So first one is formula method. So what is the formula for to find one interior angle of a regular polygon? So the formula is equal to n minus 2 into 180 degrees divided by n. So this is the formula for to find one interior angle of a regular polygon. So మనకి బహుభుజి యొక్క భుజాల సంఖ్య తెలిసినప్పుడు ఆ బహుభుజికి ఒక అంతర కోణము విలువ కనుక్కోవడానికి ఫార్ములా n-2 into 180 degrees by n. ఇది ఆల్రెడీ వన్ ఇంటీరియర్ యాంగిల్ ఈస్ గివెన్, దట్ ఈస్ ఈక్వల్ టు 135 degrees. సో దీని నుంచి మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏ టేబుల్ పోతుంది, బికాస్ ఆఫ్ ఇయర్. సో 12 టేబుల్ కాదు, 15 టేబుల్ 12 times పోతుంది, 15 టేబుల్ 9 times. 3 3s are 3 4s are. సో ఫైనలీ n-2 into 4 is equal to 3 into n. దీన్ని సింప్లిఫై చేయండి. లేదనుకోండి సో n-2 into 4 is equal to 3n అంటే ఇచ్చిన ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో చూడండి. ఏ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 8 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 8 - 2 6, 6 into 4 that is equal 3 into 8. సో 24 is equal 24. yes, 24 is equal 24 అంటే డెఫినెట్ గా భుజాల సంఖ్య ఏమవుతుందంటే 8 అవుతుంది. లేదు నేను సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకుంటానంటే యూ హ్యావ్ టు వెరిఫై ఇట్. సెకండ్ ఆప్షన్లో ఏముంది, 15 minus 2 13 into 4, 13 4s are 52. Here 15 into 3 that is equal to 45. Here 52 is not equal to 45. ఆప్షన్ నెంబర్ 2 కాదు, ఆప్షన్ నెంబర్ 3 కాదు, ఆప్షన్ నెంబర్ 4 కూడా కాదు. సో ఫైనలీ n is equal to ఎంత సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది. సో ఐ కెన్ సబ్స్టిట్యూట్ పుట్ n is equal to 8. 8 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 8 - 2 6, 6 into 4 24, then 3 into 8. Here 24 is equal to 24 అంటే సో ఫైనలీ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 8 sides. ఆ పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే 8 sides ఉంటాయి. సో లేదు వితౌట్ యూజింగ్ ద ఫార్ములా యూజ్ చేయకుండా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి మనం అంటే ఎస్. యాక్చువల్లీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ గివెన్. సో బహుభుజి యొక్క ఒక అంతర కోణం విలువ ఇచ్చాడు. బహుభుజి యొక్క ఒక అంతర కోణం విలువ ఇచ్చాడంటే మరి ఒక బాహ్య కోణం విలువ ఏమవుతుంది. సో ఫైండ్ అవుట్ ద ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ యాంగిల్ 360 minus 1 ఇంటీరియర్ యాంగిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ద నంబర్ ఆఫ్ సైడ్స్ కావాలంటే n ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. వాట్ ఈస్ ద ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్, 45. సో 360లో 45 ఎన్ టైమ్స్ పోతుందంటే 8 sides. ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 8 sides ఓన్లీ. సో ఇదేమో ఫార్ములా మెథడ్. సో దిస్ ఇస్ ద మెథడ్ టు డైరెక్ట్ మెథడ్. ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి 360 degrees ని ఎక్స్టీరియర్ యాంగిల్ తో డివైడ్ చేస్తే సో 360 degrees డివైడెడ్ బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ విల్ గెట్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 8 ఓన్లీ. నెక్స్ట్ వన్, ఇఫ్ 3x - 2y is equal to 10 and xy is equal to 11, then find the value of 27x³ minus 8y³ value. సో మనకి ఇప్పుడు ఇక్కడ x ఉంది, ఇక్కడేమో x³ ఉంది, ఇక్కడ y ఉంది, ఇక్కడేమో y³ ఉంది. అంటే మనకి ఏం అర్థం అవుతుంది, క్యూబ్ చేశాడనే మన అర్థమవుతుందా లేదా. క్యూబింగ్ ఆన్ బోత్ ది సైడ్స్, మన యొక్క వాల్యూని తీసుకోవాలి, దీన్ని క్యూబింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి a - b హోల్ క్యూబ్ ఫార్ములా ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ a - b హోల్ క్యూబ్, a³ - b³ - 3ab into a - b. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్
a minus b whole cube formula. This is the a minus b whole cube formula. ఈ a minus b whole cube formula, so దీన్ని యూస్ చేసి what is the given that 3x minus 2y is given is equal to 10. దీన్ని ఏం చేస్తానంటే నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేస్తాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్స్ అంటే 3x minus 2y ఇట్ సైడ్ క్యూబ్ చేయండి, ఇట్ సైడ్ కూడా క్యూబ్ చేయండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం చేస్తున్నాను, సో నేను ఘనం చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఏ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab. ఏ క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 3x హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ 9, 27x క్యూబ్ మైనస్, సో 2y హోల్ క్యూబ్ అంటే 8y క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3ab అంటే 3 ఇంటూ ఏ వాల్యూ 3x, బి వాల్యూ 2y ఇంటూ ఏ మైనస్ బి 3x మైనస్ 2y, 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో 10 క్యూబ్ అంటే ఆన్సర్ ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో 10 క్యూబ్ వాల్యూ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓన్లీ. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సో 27x క్యూబ్ అలాగా రాయండి, 27x క్యూబ్ మైనస్ 8y క్యూబ్ మైనస్ 3 3s are 9, 9 2s are 18 into xy. What about xy value, that is equal to 11 into 3x minus 2y వాల్యూ ఎంతకు సమానం, 3x minus 2y వాల్యూ ఎంతకు సమానం అంటే 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో దీన్ని సింప్లిఫై చేయండి, 18 11s are 198, 198 is multiplied with 198 is multiplied with 10 will get so 1980. So finally what we required, so 27x cube minus 8y cube is equal to ఇదంతా వస్తుంది 1980 is equal to 1000. సో ఫైనల్గా ఇవంతా ఇటు తీసుకురండి. సో 27x క్యూబ్ మైనస్ 8y క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇటు వస్తే మైనస్ ప్లస్ అవుతుంది. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది 2980. సో ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2980, వేర్ ఇట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. జస్ట్ ఏం లేదు, మీకు ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఐడియా ఉంటే చాలు, జస్ట్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫైనలీ విల్ గెట్ ద ఆన్సర్ 2980, వేర్ ఇట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఓకే, సో టూ కాంప్లిమెంట్, సో టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. సో కాంప్లిమెంటరీ అంటే ఏంటి, పూరక కోణాలు అంటాం. కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలు, ఎవరైనా రెండు కోణాల మొత్తం, ద సమ్ ఆఫ్ ది ఎనీ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వలెన్స్ టు ద వాట్, సో 90 degrees, దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 30కి కాంప్లిమెంటరీ 60, 40కి కాంప్లిమెంటరీ 45, 50కి కాంప్లిమెంటరీ 40, 72కి కాంప్లిమెంటరీ 18. అంటే రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, సో ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ టు 90 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ. అదే ఏవైనా రెండు కోణాలను కలిపినప్పుడు 180 degrees వచ్చింది అనుకోండి, వాటిని ఏమంటామంటే సంపూరక కోణాలు అంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సో టూ యాంగిల్స్ whose sum is equal to 180 degrees, సో దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ. బట్ కాంప్లిమెంటరీ అంటే ఎంత ఉండాలి, సమ్ 90 ఉండాలి. సప్లిమెంటరీ అంటే ఎంత ఉండాలి, సమ్ వచ్చేసి 180 ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కండిషన్ చూడండి, సో ఇక్కడ కాంప్లిమెంటరీ సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సో 30కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60, అలాగే 45కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 45, అండ్ 72కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 18, అండ్ 20 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 70 degrees. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత రావాలి, సో రెండు యాంగిల్స్ని మనం యాడ్ చేసినప్పుడు 90 degreesకి సమానం అయితే ఆ రెండు యాంగిల్స్ని ఏమంటాం అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మరి ఇక్కడ టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ, ద లార్జర్ యాంగిల్ ఈజ్ 6 degrees లెస్ దెన్ ది థ్రైస్ ది మెజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది లార్జర్ యాంగిల్? రెండు పరిపూరక కోణాలలో పెద్ద కోణము యొక్క విలువ చిన్న కోణము యొక్క కొలతకు 3 రెట్ల కంటే కూడా 6 degrees తక్కువ. పెద్ద కోణము యొక్క విలువ చిన్న కోణము యొక్క విలువకు 3 రెట్ల కంటే కూడా 6 degrees తక్కువ అయినా పెద్ద కోణము యొక్క విలువ ఎంత? ఫైండ్ ద లార్జర్ యాంగిల్. సో మీరు ఇక్కడ క్లియర్ అబ్జర్వ్ చేసినట్లయితే వీ డోంట్ నో ద స్మాలర్ యాంగిల్, లెట్ ఇట్ బి ఎక్స్. స్మాలర్ యాంగిల్ తెలియనప్పుడు ఎక్స్ అనుకుంటాం. అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లమ్ ద లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? So larger angle is how many times of the smaller angle? 3 times and 6 degrees less. Okay, so this is the larger angle. ఇక్కడ చూడండి, పెద్ద కోణము యొక్క విలువ చిన్న కోణము యొక్క కొలతకు, ఇగో చిన్న కోణము యొక్క కొలతకు ఎన్ని రెట్లు? 3 రెట్లకు ఎంత తక్కువ? 6 degrees తక్కువ. సో లెట్ us take the smaller angle is equal to 6x degrees గా తీసుకుంటే according to the given problem larger angle is equal to 3x minus 6 degrees. ఈ రెండు ఏంటి? కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? ఆ రెండింటిని కూడితే 90 degreesకి ఈక్వల్ కావాలి. కాబట్టి నౌ ఎక్స్ ప్లస్ 3x minus 6 degrees is equal to 90. Now 4x is equal to 96 degrees. Now x is equal to 24 degrees. 4 24s are 96. x వాల్యూ ఎంత వచ్చేసింది మనకి?
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 degrees. ఎక్స్ అంటే ఎవరు, స్మాలర్ యాంగిల్ అంటేనేమో సో 24, బట్ ఇది ఆస్కింగ్ ఫర్ ద లార్జర్ కాబట్టి 3 into 24 minus 6 degrees. So finally answer is equal to 72 minus 6 degrees. So finally answer is equal to 6 degrees. So therefore larger angle is equal to 66 degrees only. Larger angle is equal to 66 degrees. మరి ఇచ్చిన ఆప్షన్స్ లో 66 degrees ఉందంటే is there option number 4. Okay, in the next video I'll explain the another important questions in the mathematics. So thank you for watching.